ఇన్ని రోజులు మీనన్‌తో పనిచేశావు. ఇది మీనన్ పనే అని ఆ మాత్రం తెలుసుకోలేకపోతున్నావా యువరాజ్ అని కేదార్ వార్నింగ్ ఇచ్చి జేడీ, కేడీ అక్కడి నుండి బయలుదేరి వెళ్తారు. ఏంటత్తయ్య ఇంత చిన్న విషయానికి విషం తాగాలా అని నిషి అడుగుతూ ఉంటుంది. అమ్మీ నాపై అలా నిందలు వేసేసరికి నేను తట్టుకోలేకపోయానమ్మీ అని వైజయంతి తెగ నటిస్తూ ఉంటుంది. తర్వాత వైజయంతి గార్డెన్లోకి వచ్చి అమ్మో సమయానికి నాకు ఆలోచన వచ్చింది కాబట్టి నేను బ్రతికిపోయాను. చావుకి సెంటీమీటర్ దూరంకి వెళ్ళి తిరిగి వచ్చేశాను. లేకపోతే ఈ పాటికే జైల్లో కూర్చొని నువ్వేమి చేశావు నేరం అంటూ పాట పాడుకుంటూ ఉండాల్సి వచ్చేది. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు నిషి అక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏం చేసేదమ్మి ఇంకా బాధపడుతున్నాను అని వైజయంతి అంటుంది. నాకెందుకో మీరు బాధపడుతున్నట్లు అనిపించట్లేదు, భయపడుతున్నట్లు అనిపిస్తోంది అని నిషి అంటూ ఉంటుంది. మీ బాగు కోసం నేను క్రిమినల్ పనులు చేస్తున్నానన్న కనికరం కూడా లేకుండా ఎలా పనిచులు వేస్తుందో చూడు అని వైజయంతి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఈ ఇంట్లో ఉన్న ఆ జగదాత్రి, ఆ స్టేషన్లో ఉన్న ఆ జేడి ఇద్దరు నన్ను బ్రతకనిచ్చేలా లేరే, అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. ఈ మధ్య ఏమైందత్తయ్య మీకు, ఎప్పుడు మీలో మీరో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా అని నిషి అంటుంది. అబ్బే అలాంటిదేం లేదమ్మీ అని వైజయంతి చెప్తూ ఉంటే అప్పుడే సరిగ్గా యువరాజ్ అక్కడికి వచ్చి అమ్మ నిజం చెప్పు, నువ్వు బాయ్కి పనిచేస్తున్నావు కదా అని నిలదీస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు అబ్బోడా, నేను బాయ్కి పనిచేయడం ఏంటి అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే యువరాజ్ రివాల్వర్ని బయటికి తీసి వైజయంతికి చూపిస్తూ చూడమ్మా నేను ఎన్ని అవమానాలు భరిస్తూ ఈ ఇంట్లో తలదించుకొని కూర్చున్నాను ఎందుకో తెలుసా, ఎప్పటికైనా సరే ఈ ఆస్తి నా చేతికి వస్తుంది, వజ్రపాటి కుటుంబానికి CEO కుర్చీలో కూర్చుంటాను అని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను నా కళ నెరవేర్చుకోవడం కోసమే ఇలా అన్ని మాటలు కూడా పడుతున్నాను. నువ్వేదో మాకు మేలు చేస్తున్నావని చెప్పి బాయ్తో చేతులు కలిపి ఏదేదో చేసేసి నా కళ్ళకి అడ్డుపడ్డావో నేను తల్లివని కూడా చూడను, చంపి పడేస్తాను జాగ్రత్త అని రివాల్వర్ని గురిపెట్టి మరీ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు యువరాజ్, అత్తయ్య గారు పని చేయట్లేదని చెప్తోంది కదా, అయినా కూడా తల్లికి ఇలా రివాల్వర్ గురిపెట్టి మాట్లాడడం ఏంటి, ముందు ఆ రివాల్వర్ ఇవ్వు అని నిషి అడుగుతూ ఉంటుంది. లేదు నా కళ కనుక జరగకపోతే తల్లివని కూడా చూడకుండా నేనేం చేస్తానో మా అమ్మకి అర్థం కావాలి కదా, అందుకే ఇలా వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాను అని యువరాజ్ రివాల్వర్ పట్టుకొని వెళ్ళిపోతాడు. అత్తయ్య మీ అబ్బాయి వార్నింగ్ ఇచ్చింది మీరు విన్నారు కదా, మీరు చెప్తున్నది నిజమేనా, మీరు బాయ్కి పని చేయట్లేదు కదా అని నిషి అడుగుతుంది. ఏందమ్మీ నువ్వు కూడా అబ్బోడ్లాగే అనుమానిస్తున్నావు, నా మీద నమ్మకం లేదా అని వైజయంతి అంటుంది. ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడైతే మీరు చేసిన తప్పు శ్రీవల్లి రూపంలో ఈ ఇంట్లో అడుగుపెట్టిందో అప్పుడే పోయింది కదా, చూడండి మా కళకి మీరు కనుక అడ్డుపడ్డారా యువరాజు చెప్పిందే నిజమవుతుంది జాగ్రత్త అని నిషి కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఓయమ్మో ముందు గొయ్యి వెనుక నుయ్యలాగా అయిపోయిందేంటి నా పరిస్థితి అని వైజయంతి తల పట్టుకుంటుంది. తర్వాత దాత్రి కేదార్ ఇంటికి వస్తారు. అసలు పిన్ని ఇలా చేస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను దాత్రి, ఇదంతా అబద్ధమైతే బాగుండుననిపిస్తోంది, కానీ పోలీస్ ఆఫీసర్గా నాకు అన్నీ తెలుసు కదా అని కేదార్ అంటాడు. నాకు సాక్ష్యాలు దొరికిన మరుక్షణం నేను ముందు వెనక ఏమీ కూడా ఆలోచించను కేదార్, అత్తయ్య గారిని అరెస్ట్ చేస్తాను అని దాత్రి అంటుంది. నువ్వు బాధపడినా నేనేమీ చెయ్యలేని పరిస్థితి, అంటే న్యాయం గెలవాలి కదా, ఎవరికైనా సరే అది మన అయినా సరే తనైనా సరే అందరికీ శిక్ష పడి తీరాల్సిందే అని దాత్రి చెప్తూ ఉంటుంది. అసలు మీనన్ని ఈ కుటుంబానికి పరిచయం చేసిందే యువరాజే కనుక అలా చేయకపోయి ఉంటే ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చేదే కాదు అని ఇద్దరు బాధపడుతూ లోపలికి వస్తూ ఉంటారు. వచ్చేసారా, చూడండి వదిన వచ్చేసారు, ఎక్కడి నుండి వస్తున్నావే, చెప్పా పెట్టకుండా పార్టీ మధ్యలో వెళ్ళిపోయావని నిషి నిలదీస్తూ ఉంటే, చూడు నిషి నేను అడుగుతాను కదా ఎందుకు అలా ర్యాష్గా మాట్లాడతావు అని కౌశికి సుధాకర్ అరుస్తూ ఉంటారు. ఏంటి జగదాత్రి చెప్పేసి వెళ్ళాలి కదా, మీరు బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది, మీరు చెప్పి వెళ్ళొచ్చు కదా అని కౌశికి అంటుంది. ఈరోజు సండే స్కూల్కి వెళ్ళొస్తున్నామన్న అబద్ధం కూడా చెప్పలేరు అని నిషి యువరాజ్ అంటారు. అంటే కేదార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఒక ఎమర్జెన్సీ పడింది వదిన, అందుకే వెళ్ళి వచ్చాము, మీరు పార్టీ హడావిడిలో ఉన్నారని చెప్పలేదు అంతే అని దాత్రి అంటుంది. మీరు వెళ్ళి వచ్చిన ప్రతిసారి జరిగే గొడవ కంటే మాకు డిస్టర్బెన్స్ ఏది ఉండదు కదా, ఈసారి నుండి ముందే చెప్పి వెళ్తూ ఉండండి అని కౌశికి చెప్తుంది. అప్పుడే కారు హార్న్ సౌండ్ వినబడుతూ ఉండడంతో అందరూ బయటికి చూస్తూ ఉంటారు. అప్పుడే కమలాకర్ కార్ దిగి యువరాజ్ అని కేకలు పెట్టడంతో ఇక యువరాజ్ పరుగులు పెడుతూ బాబాయ్ ఎలా ఉన్నారు అని హగ్గిచ్చి లోపలికి తీసుకొస్తాడు. ఏంట్రా మధ్యాహ్నం కాల్ చేసినప్పుడు కూడా వస్తున్నట్లు అసలు ఒక మాట అయినా చెప్పలేదే అని సుధాకర్ కౌశికి అడుగుతూ ఉంటారు.
మిమ్మల్ందరినీ చూడాలనిపించింది. అందుకే ఉన్నట్లుండి సర్ప్రైజ్ ఇవ్వడానికి అప్పటికప్పుడు ఫ్లైట్ ఎక్కి వచ్చేసాను దుబాయ్ నుండి అని కమలాకర్ చెప్తూ ఉంటాడు. ఎలా ఉన్నారు బాబాయ్ అని కేదార్ షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే ఆగు అంటూ కమలాకర్ చేతిని అడ్డు చూపిస్తూ ఉంటాడు. ఎలా ఉన్నారు అని ధాత్రి అడుగుతున్నా కూడా అసలు సమాధానం చెప్పకుండా నిషి కౌశికితో మాట్లాడుతూ ఉంటాడు. ఎలా ఉన్నారు వదినా అని కమలాకర్ వైజయంతిని అడగడంతో ఏదో ఇలా పడి ఉన్నాను, ఏ మాత్రం గౌరవం లేకుండా అని వైజయంతి అంటూ ఉంటుంది. ఆ గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలంటే కొన్ని అర్హతలుండాలి అని సుధాకర్ అంటాడు. మరి వీళ్ళకి ఏం అర్హతలున్నాయని ఇంకా మన ఇంట్లోనే ఉంటున్నారు? పెద్దలని కాదని పెళ్లి చేసుకున్నారు, ఆశ్రయం కోసం ఈ ఇంట్లో ఉంటున్నారు, ఈ ఇంటి వారసునన్నారు, నిరూపించుకోమంటే 1 నెల గడువు కావాలన్నారు, నెల దాటి కొన్ని నెలలైపోయాయి, అయినా కూడా ఇంకే అర్హతలతో వీళ్ళు ఈ ఇంట్లో ఉంటున్నారు అని కమలాకర్ నిలదీస్తూ ఉంటే ఇలా కడిగి పారేసేవాళ్ళు లేకనే కదా వీళ్ళు ఇలా ఇంట్లో రెచ్చిపోతున్నారు అని నిషి వైజయంతి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. అప్పుడు కౌశికి అక్క ఒకవైపు, మనం ఒకవైపు, నేను ఈ ఇంటిని రాజ్యాన్ని ఏలుస్తాను అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. ఏ అమ్మాయి జగదాత్రి, నువ్వు ఆత్మాభిమానం కల అమ్మాయివే కదా, మరి నీకు ఈ ఇంట్లో ఉండడానికి సిగ్గనిపించట్లేదా అని కమలాకర్ అంటూ ఉంటాడు. బాబాయ్ అని కేదార్ కోప్పడుతూ ఉంటాడు. రే ఎవర్రా నీకు బాబాయ్ అని కమలాకర్ గట్టిగా అరుస్తూ కేదార్ కాలర్ పట్టుకొని కేదార్ని తోసిపడేస్తాడు. ఇంకొకసారి బాబాయ్ అని పిలవాలి అని చూసావే అనుకో, ఈ ఇంట్లో కలిసిపోవాలని చూస్తున్నావేమో. నీలాంటి వాళ్ళు ఎన్ని నెలలు ట్రై చేసినా కూడా ఈ ఇంటి పిఏ అపార్ట్మెంట్ కూడా తీసుకోలేరు మీరు. వరుసలు పెట్టి పిలిచి ఈ కుటుంబంలో ఒక్కడివైపోవాలని అనుకోకు. సార్, కమలాకర్ సార్ అని పిలువు అని కమలాకర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మామయ్య ప్లీజ్ గొడవలొద్దు అని ధాత్రి అంటుంది. మీతో గొడవలు పడాలని నేనెందుకు పెట్టుకుంటాను? మా అన్నయ్య అన్నాడే, ఆ అర్హత మాత్రం మీకు లేదు. మీతో గొడవలు పడి నా స్థాయిని నేను తగ్గించుకోలేను. అయినా మిమ్మల్ని ఎన్నన్నా వేస్టే, ఇక్కడ ఉండనిచ్చినందుకు మా అన్నయ్యని కౌశికిని అనాలి. ఏంటమ్మా ఫ్యామిలీ విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉంటావే, వీళ్ళని ఎలా నెత్తిన పెట్టుకున్నావేంటి అని కమలాకర్ అంటాడు. వీళ్ళ వల్ల ఎప్పుడు మంచే జరుగుతుంది కానీ చెడెప్పుడు జరగలేదు అని కౌశికి అంటుంది. ఎప్పుడు అడిగినా ఇలాంటివి ఏవో ఒకటి చెప్పి మా నోర్లు మోయిస్తుంది అని నిషి అంటే, అసలు మనల్ని తక్కువ చేసి చూస్తుంది, వాళ్ళని నెత్తిన పెట్టుకుంటూ ఉంది అని యువరాజ్ అంటాడు. అవును అని వైజయంతి అంటుంది. అందుకని అసలు ఎవరికి పుట్టాడో తెలియని అనాథని ఇలా ఇంట్లో తెచ్చిపెట్టుకుంటారా? ఈ ఇంటి వారసుడు అంటూ చెప్తారా అని కమలాకర్ అంటూ ఉంటాడు. మామయ్య గారు పెద్దవారు, తప్పుగా మాట్లాడకండి అని ధాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నేనేం తప్పుగా మాట్లాడానమ్మా అని కమలాకర్ అంటే, కేదార్ని తండ్రి లేనివాడు అనాథ అనడం తప్పు కాదా అని ధాత్రి అంటుంది. నేను అనడంలో కరెక్ట్గా సాక్ష్యాలున్నాయి, నేను తప్పు చేశాననడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని కమలాకర్ నిలదీస్తూ ఉంటాడు. సాక్ష్యం ఉంటే తీసుకువచ్చి చూపించి నిరూపించుకోండి అని కమలాకర్ అంటే, ఆధారాలు తీసుకువచ్చినా వాటిని నాశనం చేయగలమన్న ధైర్యంతోనే కదా ఇలా మాట్లాడుతున్నారు అని ధాత్రి అంటుంది. అసలు సాక్ష్యాలే లేవనే ధైర్యంతోనే మాట్లాడుతున్నాము అని నిషి అంటుంది. ఇక్కడున్న అందరికీ నేను వారసుడునని తెలుసు, కానీ ఒప్పుకోవడానికి మీకే కష్టంగా ఉంది అని కేదార్ అంటాడు. అవును, మీకు పరువు పోతుందని భయము, మీ స్టేటస్ కూలిపోతుందని భయం, ఆస్తులు కరిగిపోతాయని భయం. వాటన్నింటినీ పక్కన పెట్టి ఒక్కసారి కేదార్ బాధని చూడండి, 25 ఏళ్ల బాధని చూడండి అని ధాత్రి అంటుంది. అలా చూస్తూ వెళ్తూ ఉంటే మా స్టేటస్ మొత్తం కూడా నీరు గారిపోతుంది జగదాత్రి, ముందు సాక్ష్యాలు తీసుకురండి అని యువరాజ్ అంటాడు. చూడండి, వీళ్ళకి ఆస్తులు తల్లిదండ్రులు ఎవరో తెలియకపోతే వారానికి ఒక్కసారి పిలిచి భోజనాలు పెట్టండి, అంతేకాని ఇలా ఇంట్లో పెట్టుకోకండి అని కమలాకర్ అంటాడు. అర్థమైంది కదా, మీకు 24 గంటల టైం ఇస్తున్నాను, ఆధారాలతో నిరూపించుకోండి అని నిషి చెప్తుంది. ఇప్పటికిప్పుడు సాక్ష్యాలంటే ఎలా అని ధాత్రి అంటే, ఏమో అదంతా మాకు తెలీదు, ఏదో ఒక సాక్ష్యం ఉండనే ఉంటుంది కదా, 24 గంటల్లో సాక్ష్యాలు చూపించారా సరే, లేకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇవ్వడంతో సరే రేపట్లోగా తీసుకొస్తామని ధాత్రి వెళ్తుంది. ఇక కమలాకర్ కిచెన్లో వర్క్ చేసుకుంటున్న శ్రీవల్లి వైపు చాలా షాకింగ్గా తదేకంగా చూస్తూ ఉంటాడు.